హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. ఈరోజు మీకు ఈజీగా చేసుకుంటే పప్పు రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. దీనికోసం 2 కప్పులు పచ్చి బియ్యం తీసుకున్నాను, 1/2 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఈ మూడింటిని శుభ్రంగా వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా వాష్ చేసుకున్న ఈ బియ్యం పప్పులో వాటర్ పోసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. దీనికోసం ఒక 6 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఇలా శనగపప్పు వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, 6 పచ్చిమిరపకాయలు వేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా దంచిన వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకోవాలి. వేసుకొని దీన్ని కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలను ఫ్రై చేసిన తర్వాత 1 స్పూన్ పసుపు, ఇప్పుడు ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యం పప్పుని ఇలా నానిన బియ్యం పప్పుని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు మనం 2 కప్పుల రైసు ఒక అర కప్పు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల రైస్కి 4 కప్పులు వాటరు, 1/2 కప్పు కందిపప్పుకి 1 కప్పు వాటర్ చొప్పున 5 కప్పుల వాటర్ని ఇందులో పోసుకోవాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత ఫస్ట్ 2 స్పూన్లు సాల్ట్ వేసాం కదండి, ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అప్పుడుదా కరెక్ట్గా సరిపోతుందండి. నేను చూపించిన స్పూన్తో దాని ప్రకారం వేసుకోండి. ఇలా 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఆవిరి వచ్చిన తర్వాత విజిల్ పెట్టుకొని సిమ్లో ఒక సౌండ్ వచ్చే వరకు మనం ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చూడండి, రైస్ పప్పు అంతా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇలా ఇంగువ వేసుకోవడం వల్ల సూపర్గా బాగుంటుందండి. చాలా గుమగుమలాడుతూ ఉంటుందండి రైస్. మనకి పని ఉన్నప్పుడు ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇది పప్పు తనిగా అన్నం తనిగా చేసుకోకుండా ఇలా పప్పు కలిపేసి పప్పు రైస్ చేసుకోవడం వల్ల సూపర్గా ఉంటుందండి. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చూడండి పప్పు రైస్ ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ పప్పు రైస్కి కాంబినేషన్గా పొటాటో ఫ్రై, అరటికాయ ఫ్రై, దొండకాయ ఫ్రై ఏదైనా చేసుకోవచ్చు. కానీ మా పిల్లలకి ఇలా మీల్ మేకర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. మా పిల్లలకి మీల్ మేకర్ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఆల్రెడీ మీల్ మేకర్ ఫ్రై ఎలా చేయాలో నేను ఛానల్ అప్లోడ్ చేశాను. ఈ ఫ్రైని ఎలా చేసుకోవాలో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను.
చెక్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అన్నీ ఏం చేయకపోయినా లైక్ అన్నా చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేస్తే అప్పుడుదా నా వీడియోస్ బాగా రీచ్ అవుతాయి. మీల్పై ఎగ్ ఫ్రై చూడండి ఎంత బాగుందో. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పప్పు అన్నం దాని కాంబినేషన్ మీల్ మేకర్ ఫ్రై. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.